బ్రేకింగ్ న్యూస్ ధర్మవరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉగ్రవాద అనుమానితుడు నూర్ మహమ్మద్ పై కేసు నమోదు చేశారు పోలీసులు 170/170/2025గా కేసు పెట్టారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కేసులు పెట్టారు ధర్మవరం పోలీసులు. నూర్ మహమ్మద్ కు ఉగ్రవాద సంస్థల్లో సభ్యత్వం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. రేపటిలోపు నూర్ మహమ్మద్ ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ధర్మవరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉగ్రవాద అనుమానితుడు నూర్ మహమ్మద్ పై కేసు నమోదు చేశారు. పోలీసులు 170/2025గా కేసు పెట్టారు. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కేసులు పెట్టారు ధర్మవరం పోలీసులు. నూర్ మహమ్మద్ కు ఉగ్రవాద సంస్థల్లో సభ్యత్వం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. రేపటిలోపు నూర్ మహమ్మద్ ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అటు నూర్ మహమ్మద్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో అండ్ అలాగే ఎప్పుడు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది? అటు ఉగ్రవాద సంస్థలతో అనుమానాలు ఉన్నాయన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే నూర్ మహమ్మద్ పై కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే నూర్ మహమ్మద్ ను రియాజ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఇప్పుడైతే ఎట్టకేలకు నూర్ మహమ్మద్ పై కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కూడా అతనిపై కేసు నమోదు చేశారు. అయితే మరికాసేపట్లో కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. అసలు వీళ్ళంతా ఇక్కడి నుంచి ఏం చేస్తున్నారు, ఎవరెవరికి టచ్ లో ఉన్నారు, వేరే ఏమన్నా ప్లాన్ చేశారా అనే కోణంలో పోలీసులు అయితే విచారిస్తున్నారు. సో అలాగే రియాజ్ కి మహమ్మద్ కి ఏంటి సంబంధం, ఇక్కడ ఏజెంట్లు ఎవరైనా ఉన్నారా, వీళ్ళు అసలు ఎలాంటి ప్లాన్లు చేస్తున్నారనే దానిపై కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అయితే అటు ధర్మవరంలో ఉగ్రవాద కలకలం రేపిందనే చెప్పాలి. సో దీంతో వీళ్ళిద్దరిని ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, నూర్ మహమ్మద్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? అప్డేట్స్ ఏంటి? అఖిల, ధర్మవరంలో ఉగ్రవాద అనుమానితుడు నూర్ మహమ్మద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నెంబర్ 170/2025 అంటే ఇవాళ కేసు నమోదు చేశారు. అందులో సుమారుగా దేశద్రోహం సెక్షన్లు కూడా పెట్టే తెలుస్తుంది. సెక్షన్ 152, 196/1A, 196 రెడ్ విత్ 3/5, బిఎన్ఎస్ యాక్ట్ 13, 38, 39 ఈ 3 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి తెలుస్తుంది. అయితే దేశద్రోహం కేసు కూడా ఇప్పుడే నమోదు చేసినట్టు సమాచారం అందుతుంది. దీని గురించి సుమారుగా రేపు ఉదయం కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఉగ్రవాద అనుమానితుడు ఎవరైతే ఉన్నారో నూర్ మహమ్మద్ ఇంట్లో కూడా ఇప్పటికే పోలీసులు తనిఖీ నిర్వహించారు. సుమారుగా 16 సిమ్ కార్డులు, అలాగే కొన్ని ఉగ్రవాద సాహిత్యం బుక్స్ కూడా కొన్ని తీసుకొని తెలుస్తుంది. అయితే ఈ ఉగ్రవాద అయితే నూర్ మహమ్మద్ ఉన్నాడో ఆ వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో సభ్యత్వం కూడా ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కూడా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత సభ్యత్వం కూడా తీసుకొని తెలుస్తుంది. ఈ సభ్యత్వం ద్వారా ముఖ్యంగా ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్ కంటే లేదా టైర్ 2 నగరాల్లో కూడా కొన్ని అనుమానిత పేర్లకు కూడా కుట్ర పన్నారా, లేదంటే ఇంకా ఏమైనా వేరే ఉన్నాయని కూడా పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం అయితే స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు కానీ, రాష్ట్ర పోలీసులు కానీ, అదేవిధంగా ధర్మవరం పోలీసులు కానీ, అలాగే వర్చువల్ ద్వారా ఎన్ఐ అధికారులు కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి చూస్తూ ఉన్నాం లోపల పెద్ద ఎత్తున అనుమానితుడిని 2 స్టేషన్లు కూడా ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎర్రగొండ ప్రతాప్ చెందిన రియాజ్ అనే వ్యక్తిని, అలాగే ఈ ధర్మవరం ప్రతాప్ నూర్ మహమ్మద్ ఇద్దరిని కూడా విడివిడిగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఎర్రగొట్ట సంబంధించిన వ్యక్తితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, అయితే అతని ఫోన్లో కూడా నెంబర్ ఫీడ్ అయి ఉండటంతో సంబంధాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా కూడా ఆదుకునేవాడు రియాజ్ అంటూ కూడా మాకు తెలుస్తుంది. అయితే ఆ ఆర్థిక సంబంధాలు ఎంతవరకు ఉన్నాయి, ఆర్థిక సంబంధాలు ముఖ్యంగా అయితే నూర్ మహమ్మద్ కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అయితే ఉగ్రవాద సంస్థల కార్యకలాపాల సభ్యులు సహాయం చేశారు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ ఎన్నాళ్ళుగా కూడా ఇందులో ఉన్నాడు, ఈ వాట్సాప్ గ్రూప్లో ఇందులో జాయిన్ అయ్యాడు. ఇంకా ఎవరికైనా ఇట్లా ట్రైన్ చేశాడు అన్నది కూడా తెలియాల్సి ఉంది. కేవలం వాట్సాప్ ద్వారా అయితే ఫోన్ ద్వారా, ఆన్లైన్ కాంటాక్ట్స్ ద్వారానే ఎక్కువగా కూడా టచ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఫిజికల్ గా ఎక్కడ కూడా టచ్ లేనట్లు కూడా పోలీసులు అనుమానిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళలేదు అన్నట్టు కూడా ట్రావెల్ హిస్టరీ కూడా చెక్ చేశారు. అయితే ఈ వాట్సాప్ లో ఎంత మేరకు అయితే ప్రభావితం అయ్యాడు, ఏమైనా ఎక్కడైనా ఉగ్రవాద సంబంధించిన ఎక్కడైనా కార్యకలాపాలు ప్లాన్ చేశాడా? ఎందుకంటే ఆగస్టు 15 అయితే స్వతంత్ర దినోత్సవం ముందుకి 2 రోజుల ముందే ఈ అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఇవాళ అయితే నిన్న కొంతమంది వ్యక్తులు కూడా జై పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కూడా ధర్మవరంలో నినాదాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ వ్యక్తులు ఎవరు, ఇతనికి వాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు దగ్గర ఉంటాయి, హైదరాబాద్ దగ్గర ఉంటాయి కాబట్టి ఈ నగరాలు ఏమైనా ప్లాన్ చేశారన్నది కూడా పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. అఖిల. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.